ఇజ్రాయెల్ మరియు అమెరికాకి భారత్ బిగ్ షాక్ ఇచ్చింది. పాలస్తీనా దేశం ఏర్పాటుకు భారత సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టిన తీర్మానానికి ఇండియా మద్దతుగా నిలబడింది. యూఆర్ డిక్లరేషన్ ఆమోదించే తీర్మానానికి ఇండియా సపోర్ట్ చేసింది. ఫ్రాన్స్ ప్రవేశపెట్టినటువంటి ఆ తీర్మానానికి భారత్ సహా 142 దేశాలు సంపూర్ణంగా సానుకూలంగా ఓటు వేశాయి. తీర్మానాన్ని వ్యతిరేకించిన దాంట్లో ఇజ్రాయెల్, అమెరికా, అర్జెంటీనా, హంగేరీ అండ్ నార్వే ఈ దేశాలు మాత్రమే ఉన్నాయి. సో ఇండియా ఈ సంచలనం తీసుకుంది. పాలస్తీనా ప్రత్యేక దేశ ప్రతిపత్తిని కల్పించాలనే ఉద్దేశంతో ఫ్రాన్స్ ప్రవేశపెట్టినటువంటి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సభలో ఫ్రాన్స్ ప్రవేశపెట్టిన తీర్మానానికి 142 దేశాలు అనుకూలంగా ఓటు వేసి దాంట్లో ఇండియా కూడా నిలబడింది. కేవలం 10 దేశాలు మాత్రమే వ్యతిరేకించాయి. ఈ అంశంపై ఐక్యరాజ్య సమితి గతంలో ప్రవేశపెట్టిన తీర్మానాలపైన ఓటింగ్ భారత్కు దూరంగా ఉండగా తాజాగా మద్దతు ఇవ్వడం అనేది పెరిగిన ఆందోళన కొంత ఒక బిగ్గెస్ట్ చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో భారత్ మద్దతు తెలిపింది. శుక్రవారం నాడు ఈ ఓటింగ్ ప్రక్రియ జరిగితే ఈ తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటేసింది. పాలస్తీనా, ఇజ్రాయెల్ 2 దేశాల మధ్య శాంతియుత పరిష్కారం కోసం 2 దేశాల పరిష్కార మార్గం అమలుపైన న్యూయార్క్ డిక్లరేషన్ ఆమోదం తెలిపేటువంటి తీర్మానానికి అనుకూలంగా ఇండియా ఓటేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ తీర్మానానికి అనూహ్యంగా భారత్తో సహా మరొక 142 దేశాలు మద్దతుగా నిలబడ్డాయి. ఇప్పటివరకు పాలస్తీనాని నిజంగా ఒక ప్రత్యేక దేశంగా ఎవరూ కూడా గుర్తించడం లేదు. భారత్ ఇప్పుడు 142 దేశాలు కలిసి పాలస్తీనాని ప్రత్యేక దేశంగా గుర్తించాయి. ఏదేమైనా పాలస్తీనాకు సంబంధించి ప్రత్యేక దేశం ఇప్పుడు పిలువబడడం అనేది కొంత అందరినీ కూడా ఈ అంశం పైన మరి ముఖ్యంగా పాలస్తీనాకు సంబంధించినటువంటి ఆ యువకులంతా కూడా పాలస్తీనా దేశస్థులందరూ కూడా కొంత సంతోషించే విషయమే. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గాజా విషయంలో ఇండియా తన వైఖరి మార్చుకుంది అని గత 3 సంవత్సరాల్లో కాల్పుల విరమణకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టిన తీర్మానాలపై 4 సార్లు ఓటింగ్ నిర్వహించగా భారత్ దీనికి దూరంగా ఉంది. దీంతో ఇండియా తీరుపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని ఇండియా సంపూర్ణంగా మద్దతుగా తెలిపింది. డిక్లరేషన్లో ఇజ్రాయెల్ చర్యలను తప్పుపట్టారు. 7 పేజీల డిక్లరేషన్లో అనేక అంశాలు ప్రస్తావించారు. గాజాల యుద్ధాన్ని ఆపడానికి, ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య 2 దేశాల మధ్య శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి, పాలస్తీనాలోని ఇజ్రాయెల్ ప్రాంతంలోని ప్రజలందరికీ మంచి భవిష్యత్తు నిర్మించడానికి ఇవన్నీ అంశాలున్నాయి. సుమారుగా 7 పేర్లతో డిక్లరేషన్ రూపొందించారు. సో అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఈ దాడిలో 1200 మంది చనిపోతే 250 మంది పైగా బందీలుగా తీసుకున్నారు. డిక్లరేషన్లో ఈ దాడిని కూడా ఖండించడం ఒక అంశంగా పేర్కొన్నారు. ఇకపోతే ఇజ్రాయెల్ గాజాలో చేసిన దాడులకు సంబంధించి కూడా ఈ డిక్లరేషన్లో విమర్శించారు. సో ఈ దాడుల వల్ల పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలు అమాయకులు చనిపోయారని, ఆస్తులు ధ్వంసమయ్యాయని కూడా ఈ డిక్లరేషన్ రాస్తే వాటిపైన కూడా భారత్ 142 దేశాలతో కలిసి మద్దతుగా నిలబడింది. సో తర్వాత అయితే అమెరికాకు సంబంధించి ఇజ్రాయెల్ ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాయి. ఇజ్రాయెల్ ఈ తీర్మానాన్ని వ్యతిరేకించడమే కాక ఘాటు వ్యాఖ్యలు కూడా చేసిందట. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఓ రాజకీయ సర్కస్ లా మారింది అని చెప్పి కూడా ఇజ్రాయెల్ కొంత ఆగ్రహం వెలగక్కిందట. సో ప్రస్తుతానికి ఇజ్రాయెల్, అమెరికా మినహా 142 దేశాలు మొత్తం కూడా దీనికి సంబంధించి అనుకూలంగా పాలస్తీనాని ప్రత్యేక దేశంగా ఇవ్వడం కోసం సిద్ధమయ్యాయి. ఎస్, మా ప్రతినిధి ఏపీ ఇన్పుటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఏంటి పాలస్తీనాకి ఒకప్పుడు వ్యతిరేకంగా ఉన్న భారత్ ఇప్పుడు సపోర్ట్ ఇచ్చిందంటే ఎటువంటి పొలిటికల్ సినారియోలో, గ్లోబల్ లెవెల్లో ఇలా పాలిటిక్స్లో భాగంగా భారత్ సపోర్ట్ ఇచ్చింది అనుకోవాలి, ఎలా చూడాలి? డెఫినెట్ గా పాలస్తీనాకి దేశ ఏర్పాటుకి భారత్ మద్దతు ప్రకటించడం, దాదాపుగా 142 దేశాలు దీనికి మద్దతు ప్రకటించాయి. అయితే ఈ వ్యవహారంగా నిజంగా మనం కానీ చూసుకుంటే ఇజ్రాయెల్ అమెరికాకు ఒక బిగ్ షాక్ లాంటిదే అని నేను అనుకోవాలి. ఎందుకంటే బేసిక్ గా మనకు మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ తో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ తో కానీ గతంలో కొన్ని పాలస్తీనాకి సంబంధించిన కొన్ని వ్యవహారాల్లో కావచ్చు, అక్కడ కొన్ని దేశాల ఏర్పాటులో భారత్ తటస్థంగా ఉంది. అప్పుడు ఎప్పుడు కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు పాలస్తీనాకి దేశం ఏర్పాటుకి భారత్ ప్రకటన మద్దతు ఇవ్వడం వెనకాల చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరించింది అనేది చెప్పాలి. ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టిన తీర్మానానికి ఇండియా మద్దతు పలకడం, న్యూయార్క్ డిక్లరేషన్ ని ఆమోదించే తీర్మానానికి సపోర్ట్ చేయడం అంటే బేసిక్ గా ఇక్కడ ఇజ్రాయెల్, అమెరికాకు ఇది ఒక షాక్ లాంటిదే అనుకోవాలి. అమెరికా పర్టికులర్ గా అమెరికాకు ఇది పెద్ద
బిగ్ షాక్ వంటిదే మనం చూడాలి. మరోవైపు ఫ్రాన్స్ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ సహా 142 దేశాలు అనుకూలం. తర్వాత ఈ తీర్మానానికి ఇజ్రాయెల్ వీళ్ళు మాత్రం వ్యతిరేకించిన పరిస్థితి మనకు వచ్చి ఐక్యరాజ్య సమితిని కూడా ఇజ్రాయెల్ కొంత ఇష్ట ప్రకారంగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఇండియా ఎందుకు పాలస్తీనాకు మద్దతు పలికింది అనే వ్యవహారం మీదనే ఇక్కడ కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న వార్ ఇటీవల అంటే పాలస్తీనాకు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వారు ఎంతమంది చనిపోయారు, కొన్ని వేల మంది అసలు బారిన సమయంలో ఇప్పుడు ప్రత్యేకంగా పాలస్తీనాకు భారత్ మద్దతు తెలపడం వెనకాల భారత్ ఒక వ్యూహంతో నడుస్తోంది. ఇది అన్ని దేశాలు కూడా పాలస్తీనాకు దేశం ఇవ్వాలి అని కోరుకుంటున్న నేపథ్యంలోనే ఇది మిగతా దేశాల సపోర్ట్ ఏదైతే రష్యా కావచ్చు, ఇతర దేశాలు వీటికి సంబంధించిన వీటన్నిటిలో కూడా కొంత బ్యాక్ అండ్ పాలస్తీనాకి మద్దతు తెలిపిన నేపథ్యంలోనే ఇండియా కూడా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఇది ఫర్దర్ గా జరుగుతున్న అంటే నిన్న ఓటింగ్ ప్రక్రియలో కూడా భారత్ చాలా క్లియర్ గా దీనికి ఓకే చెప్పిన పరిస్థితి మనం చూసాం పాలస్తీనా. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, దీని మీద అమెరికా ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది వేచి చూడాలి. ఇప్పుడు దాకా ఇజ్రాయెల్ కి భారత్ కి మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే ఈ సంబంధాల నేపథ్యంలో ఇప్పుడు గతంలో కూడా ఇజ్రాయెల్ అధ్యక్షుడిని మోడీ కూడా కలవడం కూడా మనం చూసాం. అక్కడ ఆయన కొంత సపోర్ట్ గానే మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు పాలస్తీనా దేశం ఏర్పాటులో డెఫినెట్ గా అది కావాల్సిన పరిస్థితి ఉంది అనేది ఇండియా కూడా ఒప్పుకోవడం వెనకాల ఇరు దేశాలని సమానంగా చూడాలి, ఇరు ప్రాంతాల వాసుల్ని సమానంగా చూడాలి అనే ఒక స్ట్రాటజీతోనే ఇండియా వ్యవహరించినట్టుగా కొంత అర్థమవుతుంది. బట్ ఫర్దర్ గా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ఇతర దేశాలు దీని మీద ఏ విధంగా ఇప్పుడు అర్జెంటీనా, అమెరికా వీళ్ళెవరు కూడా దీనికి సపోర్ట్ చేయలే. సో అటువంటి నార్వే ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నెక్స్ట్ భారత్ స్టెప్ ఏ విధంగా ఉంటే భారత్ కి పాకిస్తాన్ కి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య కాలంలో భారత్ కి చాలా పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయారు. ఎక్కడ చూసినా కూడా భారత్ పై కుట్రలు కుతంత్రాలతో ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. సో అమెరికా ఇజ్రాయెల్ కి మద్దతుగా ఉంది, ఇజ్రాయెల్ పలస్తీనాపై పోరాడుతోంది. కాబట్టి ఈ రెండింటిని ఉదాహరణగా తీసుకొని మోదీ పలస్తీనా ఒక ప్రత్యేక దేశంగా గుర్తించారనుకోవాలా? బేసిక్ ఇప్పుడు అమెరికా స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం కూడా మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతం అమెరికా భారత్ మధ్య ఉన్న సంబంధాలు కొనసాగుతాయా? ఎందుకంటే ట్రంప్ మీదనే కొంత చర్చ జరుగుతోంది, కొంత విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి అక్కడ. అయితే అక్కడ ట్రంప్ కన్నా కూడా భారత్ కి ఎక్కువగా మద్దతు కూడా జరుగుతోంది, మద్దతు కూడా పలుకుతోంది అక్కడి నుంచి. ఇటీవల కాలంలో ట్రంప్ కు వ్యతిరేకంగా జరుగుతున్న అంశాలు కావచ్చు, అక్కడ ర్యాలీలు కావచ్చు, లేకపోతే అమెరికన్లు ట్రంప్ ని దిగిపోవాలి అంటూ చేస్తున్న వ్యవహారం కావచ్చు, వీటన్నిటి మీద కూడా అంటే భారత్కి ఎక్కువగా అక్కడ అమెరికన్ల దగ్గర నుంచి మద్దతు వస్తున్న నేపథ్యంలో పెద్దగా ఇష్యూస్ ఉండకపోవచ్చు. కానీ ట్రంప్ మాటలు లేదు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు పట్ల కొంత ఆలోచన అయితే చూడాలి. ఇప్పుడు పాలస్తీనాకు మద్దతు ఇవ్వడం పట్ల కూడా అమెరికన్ ట్రంప్ ఏ విధంగా వ్యవహరిస్తారు, ఏం మాట్లాడబోతారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో పలస్తీనాకు సంబంధించినటువంటి విషయం పైన న్యూయార్క్ డిక్లరేషన్ లో 7 అంశాలు ఉన్నాయి. పలస్తీనాని ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఒక అంశం అయితే, అటు ఇజ్రాయెల్ పలస్తీనాకు సంబంధించినటువంటి విభేదాలను తగ్గించాలని, గాజాపై మారణహోమాన్ని ఆపాలని, యుద్ధాన్ని ఆపేయాలని ఈ 7 డిక్లరేషన్ల పైన భారత్ కూడా సంపూర్ణమైన మద్దతునిచ్చింది. 142 దేశాలు అనుకూలంగా ఈ నిర్ణయం పైన ఓటింగ్లో పాల్గొన్నాయి. తీర్మానాన్ని వ్యతిరేకించిన దాంట్లో ఇజ్రాయెల్, అమెరికా అండ్ అర్జెంటీనా, హంగేరీ ఈ దేశాలు మాత్రమే ఉన్నాయి. సో ఇటీవల కాలంలో 4 ఓటింగ్లు జరిగాయి ఇటువంటి విషయాలపైన. కానీ ఎప్పుడు పాల్గొన్నటువంటి భారత్ ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోయి పలస్తీనాని ప్రత్యేక దేశంగా అభివర్ణిస్తూ సపోర్ట్ చేస్తూ మాట్లాడుకొచ్చిందనంటే సంథింగ్ ఈజ్ గ్లోబల్ లెవెల్లో ఒక పొలిటికల్ సినారియోలోనే ఇటువంటి డిసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టినటువంటి తీర్మానానికి ఇండియా సంపూర్ణమైన మద్దతునిచ్చింది. సో మీ అభిప్రాయం ఏంటి? పలస్తీనాని ప్రత్యేక దేశంగా గుర్తించేటువంటి క్రమంలో, ప్రత్యేకమైన దేశానిగా గుర్తించే క్రమంలో భారత్ ఇచ్చిన సహాయాన్ని, భారత్ ఇచ్చిన సపోర్ట్ని మీరు ఎలా చూస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ద సేమ్ టైం సో దేశవ్యాప్తంగా ఇప్పుడు పలస్తీనాని సపోర్ట్గా నిలవడం పైన రకరకాల వాదనలు వినపడుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ పలస్తీనాని ప్రత్యేక దేశంగా గుర్తించే క్రమంలో
ఇండియా కూడా సహకరిస్తున్నారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎవరు ఊహించలేరు కూడా. సో భారత్ నిర్ణయం మీరు సమర్థిస్తున్నారా అంటే 60% మంది సహకరిస్తున్నామంటున్నారు, మేము సమర్థిస్తున్నామంటున్నారు. అటు 40% మంది నో అంటున్నారు. సో కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. అబిద్ మేరా భారత్ మహాన్ అని కామెంట్ చేశారు. అట్ ది సేమ్ టైం గజన్ఫర్ అలీ భయ్ సూపర్ మోడీ గారు అని కామెంట్ చేశారు. సో మీ అభిప్రాయం ఏంటి? భారతీయుడిగా పాకిస్తాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించిన క్రమంలో భారత్ ఇచ్చే సహాయ సహకారాలు మీరు ఎలా చూస్తారు? కామెంట్ చేయండి.